డాక్టర్ సునీత స్వర్గీయ అంటే అతి దారుణంగా చంపబడ్డ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె తను ఢిల్లీలో తనకు జరిగిన కష్టం గురించి వివరించి ఇటువంటి కష్టం మరెవరికి రాకుండా ఉండాలి అంటే ఈ పనికి మాలిన దరిద్రపు ప్రభుత్వాన్ని దించటం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. అద్భుతంగా తను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయినా కూడా చాలా అద్భుతంగా తన ఆలోచనల్ని ప్రజలతో పంచుకుంది. విలువలు, విశ్వసనీయత, మాట తప్పను మడమ తిప్పను, నా అక్క చెల్లెమ్మలు, ఇవన్నీ ఉత్తి మాటలేనా, నీటి మూటలేనా అని తను తన సోకాల్డ్ సహోదరుణ్ణి ప్రశ్నించింది. ఎందుకు ఇటువంటి మాటలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటా అని చెప్పి తను ప్రశ్నించిన తీరు అత్యంత ముదావహం. ఆ మాటల్లో బాధ, కోపం, నిస్సహాయత కూడా కనపడింది. నిస్సహాయత అని ఎందుకు అంటున్నానంటే నా ప్రయత్నం నేను చేస్తున్నా, మరి ఎవరికి ఇలా జరగకూడదని. డాక్టర్ సుధాకర్ని కొట్టి చచ్చేలా చేశారు. నోబడీ టు క్వశ్చన్. ఇంకొక అతన్ని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసి పంపేశారు. నోబడీ టు క్వశ్చన్. ఇలా ఎన్నో దుర్ఘటనల గురించి తను చెప్పి ఆఖరికి నా తండ్రిని, అతని సొంత చిన్నాన్నని కూడా నిర్దాక్షిణ్యంగా చంపితే ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయింది. ఎలక్షన్కి అయితే ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డికి. బట్ ఇంకా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, తేలలేదు. ఎందుకంటే ఈలోపే తేలిందంటే అతను తేలిపోతాడు కనుక తేలలేదు అనే ఆమె భావన అన్నట్టుగా స్పష్టమైంది. చాలా ఆ హత్య ఎంత దారుణంగా జరిగింది ఇవన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. హత్య జరిగిన తర్వాత అంటే తను ఇంగ్లీష్లో చెప్పింది కాబట్టి నేను ఆమె చెప్పిందే నాకు తెలిసిన మరిన్ని వివరాలు జోడించి చెప్తున్నా. హత్య జరిగిన తర్వాత ఎవరో కూడా అనుమానించరు, నిజంగానే ఎవరో గిట్టని వాళ్ళే, అంటే సొంత వాళ్ళ మీద అనుమానం రాలా. తను కూడా అలా అనుకుంది. మరి ఆ తర్వాత ముందుగా కంగారు పడి జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పి ఎలక్షన్ ముందు సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఏమైనా చిటిక్కుమని ఈలోపు స్టేట్ వాళ్ళు ఉంటే కనుక తక్కువని ఏమైనా కేసు పెడితే దెబ్బైపోతారని సిబిఐ అని గొడవ చేసి, అంటే సిబిఐకి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా, ఈలోపు ఎలక్షన్ అయిపోతుంది కదా, అందుకని టైమింగ్ చూసి వేసేసినట్టుగా మనకు అర్థమవుతుంది.